నా పేరు అలం రంగయ్య, డివైఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు డివైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాచర మండల కేంద్రంలో జెండావిష్కరణ చేయడం జరిగింది. నేటికి ఈ డివైఎఫ్ఐ ఏర్పడి 46 సంవత్సరాలు గడుస్తూ ఉంది. 1980లో పంజాబ్ రాష్ట్రంలో గ్రామంలో ఈ డివైఎఫ్ఐ ఏర్పడి ప్రధానంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలపైన నిరంతరం అధ్యయనం చేస్తూ స్ట్రగుల్ చేస్తున్న సంఘం ఏదంటే డివైఎఫ్ఐ. ఈరోజు యువత ఈరోజు డ్రగ్స్కు గంజాయికి అలవాటై చెడుదారిన పడుతూ ఉన్నారు. కాబట్టి యువత ఈరోజు డ్రగ్స్ గంజాయికి అలవాటు దూరంగా ఉండాలి. అదేవిధంగా సమాజ అభివృద్ధి కోసం యువత పెద్ద పాత్ర పోషించాలని చెప్పేసి ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పిలుపునిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఈరోజు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యువత తన హక్కుల కోసం పోరాడాలంటే ఖచ్చితంగా యువతకు అండదండగా డివైఎఫ్ఐ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా యువతకు పిలుపునివ్వడం జరుగుతుంది. తక్షణమే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ యువతను ఆదుకోవాలని చెప్పేసి యువతకు ఉపాధి కల్పించాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంటు 800 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక ఈరోజు యాజమాన్యం ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పేసి యాజమాన్యం అడుగుతూ ఉంది. కానీ డబ్బులు లేక ఈరోజు పై చదువులకు దూరం కారణం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.